అస్మద్గురుభ్యో. భజన సాంప్రదాయం అన్నది ఎందుకు వచ్చింది? భగవంతుడికి భజన అంటే చాలా ఇష్టం అంటారు కదా, అది ఎందుకని? అసలు భజన ఎన్ని గంటలు చెయ్యాలి, ఎలా చేయాలి? విచిత్రం ఏమిటంటేనండి, తెలుగు వాళ్ళే, ప్రత్యేకించి తెలుగు వాళ్ళు కొన్ని పదాలని ఎలా మార్చేశారంటే అసలర్థం ఒకటి ఉంటుంది, అర్థాన్ని కాస్త మార్చేసి రోడ్డు మీద తీసుకొస్తారు. ఈ భజన అన్నది శబ్దం కూడా అలాంటిదే. అసలు పదం ఏమిటండి? భజ. భజ అంటే భజ గోవిందం, భజ గోవిందం అన్నారు శంకరాచార్యుల వారు. అంటే ఆ రోజుల్లో భజనలు ఉన్నాయా? భజ శబ్దానికి అర్థం అది కాదండి. భజ సేవాయాం అంటే భక్తితోటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి సేవించుకోవడానికి పేరు భజన. బాజా భజంత్రీలు అంటారు. అక్కడ బాజా భజంత్రీలు ఎందుకోసం వచ్చాయి? దానికి వేరే కారణం ఉంది, హరివంశంలో ఉంది దీనికి కారణం. చేత భజ అన్నది భగవంతుని సేవ. అదేమిటి? నోరారా పలకడం. ఎలాగంటే ఒకసారి ఈ మహాతల్లి అడిగింది, భూదేవత, నా కోసం నువ్వు అవతారం ఎత్తి వచ్చావయ్యా, మరి నేను చేరుకోవడానికి మార్గం ఏమిటి? ప్రపదనం, శరణాగతి చేయమన్నాడు స్వామి. వంగి దండం పెట్టడం కష్టం కదా అందిట ఆవిడ పాపం. ప్రసూనార్పణం, ఒక పుష్పాన్ని సమర్పించు. లేదు, కీర్తనం, కీర్తన చెయ్యి. నాకు సంగీతం రాదు. భజన సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే పురంధరదాసు గారి దగ్గర నుంచి వచ్చింది భజన సాంప్రదాయము, కచేరీ సాంప్రదాయము. భజన అంటే ఏమైందంటే ఒక సంగీతము సాహిత్యం ఉంటాయి నిజమే, వాటితోటి సాధారణమైన వాళ్ళు కూడా పాడగలిగేలాగా ఇవ్వాలి. ఇప్పట్లో సంగీత విద్వాంసులు చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఎంతమంది కృతులకి అర్థం తెలుసుకుని పాడుతున్నారండి? కెమెరా ఎటుంది, క్లోజప్ ఇస్తున్నారా, లాంగ్ షాట్ ఇస్తున్నారా, ఇది చూసుకోవడం. మృదంగ విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు అయితే వాళ్ళు కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, మూతి బిగించడాలు, తల విరించడాలు, ఇలాంటివన్నీ. ఆడవాళ్ళు అయితే కాలాతీత విఖ్యాత అని ఉంటుంది, పాలకాల తీత విఖ్యాత అని పాడతారు వాళ్ళంతారు. పాపం ఏం చేయాలి అంటే ఇలాంటి పదాలన్నీ మేము సంగీత విద్వాంసులం. ఎంతమందికి సంగీతం తెలిసి పాడుతున్నారు? కానీ భజన సాంప్రదాయం ఏర్పడింది చూసారా, దాంట్లో విశేషం తెలుసా? వాళ్ళు సంగీతంలో నిష్ణాతులు కానక్కర్లేదు, భగవంతుడి మీద ప్రేమ కలిగి ఉంటే చాలు. వాళ్ళు భగవన్నామాన్ని ఎలా పలికినా కూడా నలుగురు కలిసి, అందరూ కలిసి పాడాలి, అందరూ కలిసి గట్టిగా అనాలి. అది కాస్త లయ భావం వచ్చిననుకోండి, అది భజన సాంప్రదాయంగా మారింది. ఒకప్పుడు తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా భజన కోసం ప్రత్యేకించి ఆహ్వానించేవారు. పాపం గత 5-10 ఏళ్ళుగా పాపం ఆ భజన సాంప్రదాయం కూడా పక్కకి పోయింది. ఇప్పటికీ కర్ణాటకలో, తమిళనాడులో ఉంది. ఇంతకీ భజన అంటే అర్థం ఏమిటనమాట? సామూహికంగా భగవంతుణ్ణి కీర్తన చేయడము. దానికి తాళములు ఉంటాయి, లేదా లిజిమ్స్ అంటారు సరే, కర్రలు తీసుకుని కోలాటము. ఇది కూడా కోలాటం అంటే తెలుసా అండి ఏమిటో? కృష్ణుడితోటి ప్రార్థించారు, కోల అట, కర్ర ముక్కతోటి కదలిక, అందుకే తాళం కోసం అని చెప్పి ఈ భజన పాటలు వచ్చేవి. ఇప్పటికీ గోదావరి జిల్లాలో ఉండేవి. ఒకప్పుడు 60 ప్రాంతాల నుంచి కూడా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా పాట ఏదవనండి, అంటే డ్యూయట్ కానివ్వండి, విషాదం కానివ్వండి, వెంటనే భక్తి సంగీత పాటలు వచ్చేది, దాంట్లో ట్యూన్ కట్టేసేవారు. పాపం ఆ రైటర్లు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఏ పాట రానివ్వండి, ఎంత భయంకరమైన పాట, హిందీ పాట కాదు, తెలుగు పాట కాదు, భజన పాటలు రాసేస్తుండేవారు. ఏదో నేను రాయి రప్పను కాను, నేను స్వామి నన్ను రక్షించుకో, ఇలాంటి పాటలన్నీ. కానీ తమాషా ఏమిటంటే వాటికి అంత ప్రశస్తి ఎందుకు వచ్చిందో తెలుసురా? రామదాస్ కీర్తనలే చారిత్ర పాడాలని కాదు, భక్తి ప్రధానంగా కలిగిన పాటలు పాడేటప్పుడు చాలా ఆనందంగా పాడతారు వాళ్ళు. భజన ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, దీనికి నియమాలు ఏం లేవండి. గోదావరి జిల్లాలో ఒక 15-20 క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ దేవాలయాలు ఉన్నాయి, లేకపోతే ఇళ్లల్లో వెలిసిన దేవుని చోట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇప్పటికీ శనివారాలు, గురువారాలు టైం పెట్టుకుంటారు. సాయంకాలం 6:30కి మొదలు పెడతారు. చక్కగా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. వచ్చి చిడతలు, తాళాలు ఇవన్నీ తీసుకుని పాటలు పాడుతూ చక్కగా గానం చేస్తూ, ఒకళ్ళిద్దరైతే పూనగం వస్తుంది, ఒకళ్ళిద్దరైతే డ్యాన్సులా చేస్తారు. మధ్యలో బ్రేక్ కావాలంటే టీ బ్రేక్ అన్నట్టుగా టీ బ్రేక్ పెట్టుకుంటారు, చేస్తారు. రాత్రి 1 గంట దాకా కూడా భజనలు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో అయితే కొన్ని రోజులు 24 గంటలు జరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్గాను. ఇది భజన అనేసరికి మీకు ఎంతసేపు కూడా
అక్కడతో ఆగిపోయారు తప్ప భజ సేవాయాం. చివరికి భజనలో ఎందుకు తెలుసా, చిన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. జమజ్జమరా జమజ్జమరా అనేవాళ్ళు. ఈ జమజ్జమరా ఏమిటనుకున్నాం, ఏమిటది? కీర్తన పాడుతూ పాడుతూ మధ్యలో స్పీడప్ చేస్తారు, దాన్ని రెండో కాలం మూడో కాలం అంటారు. ఆ కాలంలోనూ రామరమరా రామరమరా అన్నది కదా, ఆ రామరమరా కాస్త జమజ్జమరా జమజ్జమరా అయిపోయేది కాదు. దాంతో శివుడి మీద పాటలు, వెంకటేశ్వర మీద పాటలు, రాముడి మీద, ఇవన్నీ. ఇది భజన. దానివల్ల ఏం జరుగుతుంది, నాకు సంగీతం వచ్చు రాదు, నేను గొప్పవాణ్ణి, ఈ భావన లేకుండా అందరూ కూడా చిన్నపిల్లల దగ్గరించి పెద్దవాళ్ళ దాకా హాయిగా భగవంతుణ్ణి సేవించడం. అప్పుడు ఓపిక ఉంది, ప్రసాదం చేస్తారు, లేదు పళ్ళ ముక్కలు కోసి పెట్టేవారు. ఇది నియమం ఉంది, ఇలాంటి చేస్తుండేవారు. ఇది భజన సాంప్రదాయం అంటే. కానీ చివరికి ఏం చేశాం మనం, భజన సాంప్రదాయం అంటే రోడ్డు మీదకి లాక్కొచ్చిన దుష్ట సంస్కృతి వచ్చింది ఈ రోజుని. అది దురదృష్టం మనకి, చాలా బాధ. భజన ఇప్పటికీ, భజన అంటే చాలా గౌరవంగా చూసే కుటుంబాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో, కృష్ణ ఆ జిల్లాలో, తూర్పుగోదావరి, అలాగే ఇటు పక్కనే ఇది విజయనగరం ఆ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. గొప్ప గొప్ప సింగర్స్గా ఎదిగిన పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా భజనలో కార్యక్రమాలు చేశారు. అలాగే సంగీత దర్శకులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రారంభంలో వాటితోటే ప్రారంభించారు. అది విశేషం. చేత భజన అంటే భగవంతుని సేవ, ఇది అర్థం అక్కడ. అంతే తప్ప ఏదో పొట్టకూటి కోసం చేసే ఇదని కాదు అర్థం అక్కడ. గమనించండి. స్వస్తి.